తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అప్పటి వరకు పెళ్లి బాజాలతో సంతోషంగా ఉన్న ఇంట్లో ఆర్తనాదాలు మోగాయి. బంధువుల పలకరింపులు, నవ్వులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. కానీ ఒక్క విందు భోజనం ఆ సంతోషాన్ని చిన్నాభిన్నం చేసింది. శుభకార్యానికి వచ్చిన అతిథులు ఆనందంగా ఇంటికి వెళ్లాల్సింది పోయి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో జరిగిన ఈ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. గుజరాత్లోని దాహూద్ జిల్లా అబ్లోడ్ గ్రామంలో నిర్వహించిన ఒక వివాహ వేడుక ఒక్కసారిగా గందరగోళానికి దారితీసింది. వేడుక ముగిసిన కొన్ని గంటలకే భోజనం చేసిన అతిథులలో వికారం, వాంతులు, కడుపు నొప్పి, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. సుమారు 400 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు. మరోవైపు ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లా బాద్ షాహిద్ ప్రాంతంలో జరిగిన వివాహ వేడుకలను కలుషిత ఆహారం కలకలం రేపింది. దర్సాల్, జుగాడ్ గ్రామాలకు చెందిన మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఈ ప్రమాదానికి గురయ్యారు. వీరంతా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమిత్ రాయ్ మాట్లాడుతూ ప్రస్తుతం రోగులందరి పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్య సిబ్బంది వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కొందరు ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ కాగా మరికొందరు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈ ఘటనలపైన లోతైన విచారణ ప్రారంభించింది. వివాహ వేడుకలలో ఉపయోగించిన గోధుమ పిండి, పప్పులు, శనగపిండి, నూడిల్స్ వంటి పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా ఆనందంగా జరుపుకోవలసిన పెళ్లి వేడుకలు ఇలా గందరగోళంగా ముగియడం నిజంగా దారుణమని చెప్పాలి. వంట చేసేవారు, ఆర్డర్ ఇచ్చే ఇంటి యజమానులు కేవలం రుచి మీద మాత్రమే కాదు, శుభ్రత మరియు నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలి. మీ ఒక్క చిన్న నిర్లక్ష్యం వందలాది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అలాగే మీరు ఏదైనా వేడుకకు వెళ్ళినప్పుడు ఆహారం వాసనలో కానీ రుచిలో కానీ తేడా అనిపిస్తే వెంటనే తినడం ఆపేయండి. లేదంటే మీరు కూడా ఇలాంటి ఘటన ఎదుర్కొంటారంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.